అందరికీ నమస్తే అండి. సో, ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా ప్రశ్న రావణ్ గురించే విపరీతమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే దేశంలో ఆయన ఒక ప్రత్యేకమైన, అరుదైన కేసు ఎదుర్కొంటున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ అంటే ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, ఒక సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌గా ఉంటూ ఊపా చట్టం కింద దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటూ ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో, ఆయన గురించి ఎక్కడ చూస్తున్నా ఆయన గురించే చర్చ. సో, మనం మన గుండు సుది నెట్వర్క్ ద్వారా అసలు ఈ ప్రశ్న రావణ్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇతను ఏ విధంగా ఇలా మారాడు? సో, ఇతను గతం నుంచి ఏం చేసేవాడు? ఇదంతా కూడా ప్రాథమికంగా కొంత సమాచారం సేకరించాను. సో, ఓవరాల్‌గా ప్రశ్న వెనక ఒక స్టోరీ ఏంటి? హిస్టరీ ఏంటి? అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నమాట. అందుకని మీకు చెప్పాలనిపించి చెప్తున్నాను. ఇందులో నిజానికి ఇతను అంతకుముందు ఇతనిది కమ్మ సామాజిక వర్గం కరెక్టే. అండ్ ఇతని పేరు కూడా జోసెఫ్ బచ్చలకోరి అనేది కరెక్టే. ఇతను విజయవాడ అనమాట. బై నేటివ్ విజయవాడ. ఆ తర్వాత 2013, 14 ఆ టైంలో జాబ్ వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. హైదరాబాద్లోనే సెటిల్డ్, ఒక రకంగా ఫ్యామిలీ అంతా అక్కడే సెటిల్డ్. ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, ఒక ఐటీ ఎంప్లాయ్. అది మంచి పొజిషనా చిన్న పొజిషన్ అనేది తెలియదు, కానీ ఫైనాన్షియల్గా ఒక మిడ్ రేంజ్ శాలరీ వచ్చేది. కాకపోతే ఈయనకు విపరీతమైన నాస్తికత్వం, నాస్తిక భావజాలం, ఒక నాస్తికుడు అనమాట. సో, అందుకే 2020 కోవిడ్ టైంలో ఈయన రావణ్ స్పీక్స్ అని ఒక ఫేస్బుక్ పేజీ నిర్వహించేవాడు. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు ఈయన రావణ్ స్పీక్స్ అని ఒక ఫేస్బుక్ పేజీ నిర్వహించాడు. అందులో దేవుళ్ళ గురించి, ఈ మతాల గురించి ఒక నాస్తికుడు తరహాలో స్పీచ్లు ఇచ్చేవాడు, కంటెంట్ చెప్పేవాడు. అందులో దేశం ఎదుర్కొంటున్న అనేక సీరియస్ సమస్యల మీద కూడా మాట్లాడేవాడు, తన భావజాలాన్ని చెప్పేవాడు. అప్పట్లో ఈయన 2021 ఆ టైంలోనే తను ఒక్కడనే మాట్లాడుతున్నాను కదా, తనకు సపోర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పి ఫస్ట్ బాబు గోగినేని, ఆయన తెలుసు కదా, ఆయన ఒక నాస్తికుడు. సో, ఆయన టీంని అప్రోచ్ అయ్యాడు, ఆయన టీంని అప్రోచ్ అయ్యాడు. అయితే వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత సోషల్ మీడియాలో తనలాగనే, తన తరహాలోనే, తన భావజాలంతో కంటెంట్ ఇస్తున్న కొన్ని పేజీలు, ఫేస్బుక్ పేజీలు, ఇన్స్టాగ్రామ్ పేజీలు చూసి వాటిని సంప్రదించి వాళ్ళతో లైన్లోకి వెళ్ళి, మీరు కొన్ని పాయింట్లు చెప్తున్నారు, మీరు అగ్రెసివ్గా చెప్పలేకపోతున్నారు, బట్ నేను అగ్రెసివ్గా చెప్తాను, నేను క్లియర్గా ప్రజెంట్ చేస్తాను, నేను వేరే జాబ్స్ ఏమీ చేయడం లేదు, అన్ని జాబ్స్ వదిలేసుకొని వచ్చేసాను, నేను ఇంకా ఇదే ప్రజెంట్ చేస్తానని చెప్పి అప్పుడు ఆయన 2021 ఆ టైంలో యూట్యూబ్లోకి వచ్చాడనమాట. సో, ఇతనికి అప్పట్లో దాదాపుగా ఇతనిలాగానే నాస్తికుడు భావజాలం ఉన్న ఒక నెట్వర్క్ ఒకటి క్రియేట్ చేసుకున్నాడు. వీళ్ళందరూ వాట్సాప్ గ్రూపుల్లోనూ, ఫేస్బుక్లోనూ తరచూ మాట్లాడుకునేవాళ్ళు, కాల్స్ కూడా చేసుకునేవాళ్ళు. అలా వేరు వేరు ప్రాంతాల నుంచి సమాచారాన్ని తీసుకొని తను కంటెంట్ ప్రజెంట్ చేసేవాడు. అలా తనకి పూర్తి స్థాయిలో అంటే మరి జాబ్ లేదు, వేరే జాబ్ ఏం లేదు, కుటుంబ పోషణ, ఆర్థికంగా అంతంత మాత్రమే. సో, తనకు ఇలా కాదు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, పీక్స్కి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి అని యూట్యూబ్లో ఇంకా అగ్రెసివ్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. తను 2021, 22 ఆ టైంలోనే కొంతమంది బీజేపీ వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసి, బీజేపీలో వినోద్ అని ఉంటాడు, హిందుత్వ భావజాలంతో ఎక్కువ చెప్పేవాడు, అతన్ని నిరోధ్తో కంపేర్ చేసి, అంటే చాలామంది హిందుత్వ భావజాలంతో హిందుత్వాన్ని ప్రమోట్ చేసే చాలామందిని తను టార్గెట్ చేసి వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తూ, వాళ్ళకి రకరకాల పేర్లు పెడుతూ చాలా దారుణంగా ట్రోల్ చేసేలా మాట్లాడేవాడు. సో, ఈయన అలా మాట్లాడేసరికి నోటికి హద్దు అదుపు లేకుండా ఇష్టానుసారం మాట్లాడేవాడు అనమాట. అలా మాట్లాడేసరికి ఇతనికి ఎవరైతే సహకరించాలో అనుకున్నారో వాళ్ళందరూ క్రమేణా దూరం అయ్యారు. అన్న, నువ్వు మరీ ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నావు, ఇది కరెక్ట్ కాదు, మన భావజాలం జనంలోకి వెళ్ళాలి, బట్ నువ్వు మాట్లాడుతున్నది రాంగ్ వేలో వెళ్తోంది, నువ్వు మరీ బూతులు మాట్లాడుతున్నావు, అగ్రెసివ్గా మాట్లాడుతున్నావు, పర్సనల్గా టార్గెట్ చేస్తున్నావు, దానివలన భావజాలం పక్కకు వెళ్ళిపోయి పర్సనల్గా నువ్వు హైలైట్ అవుతున్నావు, ఇది కరెక్ట్ కాదని కొంతమంది అప్పుడు సైడ్ అయిపోయారు. సో, నేను ఎవరైతే ప్రశ్న రావడానికి మొదట్లో సహకరించారో వాళ్ళు మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు చెప్తున్నా, వాళ్ళ పేర్లు ఇప్పుడు బయటకు చెప్పకూడదు. సో, వీళ్ళందరూ నాస్తికుల గ్రూప్ అన్నమాట. అయితే 2023 వచ్చేసరికి ఇతనికి ఫండింగ్ అవసరమైంది. యాక్చువల్లీ ఇలా కాదు, అసలు నేను 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేసే కంటెంట్ ఇవ్వాలి,
ఈ సాదాసీదా లైఫ్ స్టైలు, సాదాసీదా కంటెంట్ ఇంకా చేయకూడదని చెప్పి తను ఒక అంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, తన యాక్షన్ ప్లాన్ ఏంటి, తను ఎటువంటి కంటెంట్ చేయాలనుకుంటున్నాడు, ఎవరెవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నాడు, దానివలన బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా తన భవిష్యత్తు ప్రణాళికంతా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేసుకొని కొంతమంది పెద్దల దగ్గరకు ఫండింగ్ కోసం తిరిగాడు. హైదరాబాద్లో చాలామంది దగ్గరికి ఫండింగ్ కోసం తిరిగాడు. కొంతమంది ఫండింగ్ ఇచ్చారు. ఎవరైతే ఈ భావజాలంతో ఉన్నారో, ఎవరైతే నాస్తికుడి భావజాలంతో ఉన్నారో, ఎవరైతే ఈ మతాలను అండ్ దేవుళ్ళను వీళ్ళందరినీ ద్వేషించే భావజాలంతో ఉన్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి తను అప్పటికే రావణ్ స్పీక్స్ అండ్ ప్రశ్న పేరుతో కొంత సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు కదా, కంటెంట్ మాట్లాడగలుగుతున్నాడు కదా. అండ్ అందులోకి 2020 కోవిడ్ ఫస్ట్ వేవ్లో అండి, నేను ఇప్పుడు వీడియో ప్లే చేయలేను, కాపీరైట్ వస్తుంది. TV5లో మూర్తి గారి డిబేట్లో ఈయన ఒక 5 నిమిషాల పాటు మాట్లాడాడు. వలస కార్మికుల సమస్యల మీద మాట్లాడాడు రావణ్ స్పీక్స్ అనే పేరుతో. అది బాగా వైరల్ అయింది. సో వలస కార్మికుల సమస్యలను దేశంలో ఎన్ని జరుగుతున్నాయి, ఇంత పెద్ద దేశం, ఇన్ని భాషలు, ఇన్ని రాష్ట్రాలు, ఇంత ఆర్థిక వ్యవస్థ, ఇంత బలమైన వ్యవస్థ ఉన్న దేశం నిరుపేదలను, వలస కార్మికులను పట్టించుకోలేకపోతుంది, వాళ్ళని ఒక ఒడ్డుకు చేర్చలేకపోతుంది అనే ఆవేదనగా కన్నీళ్ళు వచ్చేలాగా మంచి కంటెంట్ మాట్లాడాడు. అది క్లిప్ కట్ చేసుకొని ఇది నా కంటెంట్ బలం, నేను ఏదైనా ప్రజెంట్ చేయాలంటే ఇలా ప్రజెంట్ చేయగలను, ఇదిగో నేను బీజేపీకి హిందుత్వానికి వ్యతిరేకంగా ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పి తను ఆల్రెడీ చేసి హిట్ అయిన కొన్ని కంటెంట్లను కట్ చేసి తను భవిష్యత్తు ప్రణాళిక ఏంటనేది చెప్పి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళని అప్పుడు టచ్ చేశాడండి. ప్రకాష్ రాజ్ కూడా ఒక నాస్తికుడు లాంటి వాడు. మేబీ అతను ఒక క్రిస్టియన్ కావచ్చు. అండ్ జోసెఫ్ బచ్చలకూరి కూడా క్రిస్టియనే. సో 2023లో అతను ఫండ్ కోసం వెళ్ళడం, మేబీ ప్రకాష్ రాజ్ గారు ఫండింగ్ ఇచ్చారని నేనైతే చెప్పను, కానీ అతనికి ఫండింగ్ అయితే వచ్చింది. ఎవరి ద్వారా వచ్చిందో తెలియదు, ఎవరు ఇచ్చారనేది తెలియదు. 2023లోనే ఆయన ఏం చేశారంటే తన జీవితంలో 2 మార్పులు జరిగాయి. అందులో ఒకటో మార్పు తన పేరు మార్చుకున్నాడు. అప్పటి వరకు జోసెఫ్ బచ్చలకూరిగా ఉన్న ఇతను 2023 ఏప్రిల్ 19వ తేదీన ఇతనికి తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో మీరు క్లియర్గా చూడొచ్చు, జోసెఫ్ బచ్చలకూరి సన్ ఆఫ్ బి చిన్న డానియల్ SSC ప్రైవేట్ ఎంప్లాయీ షల్ హెన్స్ ఫోర్త్ బి నోన్ యాజ్ రావణ్ బచ్చలకూరి సన్ ఆఫ్ BCH డానియల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఎంట్రీస్ అక్కర్డ్ ఇన్ స్కూల్ రికార్డ్స్ డ్యూ టు పేరెంటల్ మిస్టేక్. నా తల్లిదండ్రులు నన్ను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు నా పేరును తప్పుగా మార్చారు, తప్పుగా చెప్పారు. ఆ కారణంగా నా రికార్డ్స్ అన్నింటిలో కూడా జోసెఫ్ బచ్చలకూరి అని ఉంది, కానీ నా పేరు రావణ్ బచ్చలకూరిగా గుర్తించండి అని చెప్పి అతను తెలంగాణ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇతనితో పాటు మరొక 10 మంది పేర్లు మారుస్తూ ఒకేసారి గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. అందులో ఇతని పేరు అప్పటి నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ రాకముందు వరకు ఇతని ఆధార్ కార్డు, పాన్ కార్డు ప్రతిదీ కూడా జోసెఫ్ బచ్చలకూరి పేరుతో ఉండేవి. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇతను రావణ్ బచ్చలకూరి అయ్యాడు. సో ఆ తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ కూడా తను మార్చుకున్నాడు ఈ గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా. ఆ తర్వాత ఇతను 1 ఫండింగ్ కోసం తిరగడం, కొంత ఫండ్ సేకరించడం, 2 రావణ్గా పేరు మార్చుకోవడం. రావణ్గా పేరు ఎందుకు మార్చుకున్నాడు? హిందువులు ఎవరిని పూజిస్తారు? శ్రీరాముని ఎక్కువగా. అండ్ అప్పుడు దేశవ్యాప్తంగా కూడా అయోధ్య రామ మందిరం పీక్స్లో ఉంది. సో ప్రతి ఒక్కరు హిందువులు అందరూ సనాతన ధర్మాన్ని మోస్తున్న వాళ్ళు, హిందుత్వాన్ని మోస్తున్న వాళ్ళు మాట్లాడితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు. సో వీళ్ళకి వ్యతిరేకంగా ఉండాలి అంటే ఒక సరైన ఘాటైన పేరు ఉండాలి అని ఆలోచించి రావణ్ అని పెట్టుకున్నాడు. నిజానికి ఇతని పేరు రావణ్ కాదు, ఇతను మార్చుకున్నాడు. బికాజ్ తను సోషల్ మీడియాలో కంటెంట్ వైరల్ అవ్వాలంటే, తను నాస్తికుడిగా, తనను హిందుత్వాన్ని, దేవుళ్ళను వ్యతిరేకించేవాడిగా ఈజీగా కనెక్ట్ అవ్వాలంటే రావణ్ అనే పేరు ఈజీగా కనెక్ట్ అవుద్దని చెప్పి అంతకుముందు రావణ్ స్పీక్స్ అనే పేరుతో పేజీలు నిర్వహించాడు. ఆ తర్వాత తనే పూర్తిగా రావణ్గా మారిపోయాడు పేరు మార్చుకొని. సో ఆ తర్వాత ప్రశ్న మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని స్థాపించాడు. ఈయన అండ్ నాగరాజు గారు ఇద్దరూ కలిపి వీళ్ళిద్దరూ డైరెక్టర్లుగా ప్రశ్న మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ ప్రారంభించిన తర్వాత రకరకాల సోర్సుల నుంచి వీళ్ళకి ఫండ్స్ వచ్చి పడ్డాయి, ఆ కంపెనీ అకౌంట్లోకి ఫండ్స్ వచ్చి పడ్డాయి. ఎవరు ఇచ్చారు అనేది నాకు తెలిసి ప్రకాష్ రాజ్ గారు ఇచ్చే ఉంటారు.
ఎందుకు అంటున్నానంటే నిన్నే ప్రకాష్ రాజ్ గారు అతను ఫోన్ రికార్డ్స్ చెక్ చేస్తారు. సో, అతనితో కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. అతనికి అండగా నిలిచిన వారిని తీసుకుంటారు. నోటీసులు ఇస్తారు అంతే కదా అన్నాడు. అంటే ఆయనకి ఆయన ఓపెన్ అయిపోయాడు. మేబీ ప్రకాష్ రాజ్ గారు ఇచ్చే ఉంటారు. ఎందుకంటే ఈయన ఫండింగ్ కోసం తిరిగిన మాట వాస్తవం. ఎవరెవరి దగ్గరికి వెళ్ళాడు అనేది కూడా మనకు తెలుసు. అందులో ప్రకాష్ రాజ్ గారిని కూడా కలిసిన మాట వాస్తవం. మేబీ ఆయన కూడా ఇచ్చే ఉంటాడు. వీళ్ళిద్దరికి ఉన్న భావజాలం కనెక్ట్ అయింది కాబట్టి. ప్రకాష్ రాజ్ గారు ఒక నాస్తికుడు అండ్ ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక క్రిస్టియన్. ఆయన క్రిస్టియన్ అని యాక్టర్ సూర్య ఒక వీడియోలో చెప్పారు. సో, అలా అన్ని రకాలుగా వీళ్ళ భావజాలం అంతా కనెక్ట్ అయింది కాబట్టి మేబీ ప్రకాష్ రాజ్ గారు ఇచ్చారేమో. ఇతను ఒక ప్రైవేట్ లిమిటెడ్ మీడియా పెట్టుకున్న తర్వాత ఆర్థికంగా సోర్సులు వెతుక్కొని కాస్త బలపడ్డాడు. అంటే 2023 తర్వాత ముఖ్యంగా 2024 ఎన్నికల టైంలో, ఎన్నికల తర్వాత కూడా ఫైనాన్షియల్‌గా ఈ మధ్య బాగా బలపడ్డాడు. ఎలా బలపడ్డాడంటే ప్రశ్న మీడియాకి ఒక 2-2.5 లక్షలు యూట్యూబ్ ఇన్‌కమ్ వచ్చేది. ఆ ఛానల్‌కి 2-2.5 లక్షల వరకు యూట్యూబ్ ఇన్‌కమ్ వచ్చేది. ఇది నా అంచనా గెస్ మాత్రమే. ఎందుకంటే నేను కూడా యూట్యూబ్‌లో ఉన్నాను కాబట్టి ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తే ఎంత రెవెన్యూ వస్తుందో నాకు తెలుసు కాబట్టి అతనికి ఒక 2-2.5 లక్షలు వ్యూస్ ఇన్‌కమ్ వచ్చేది అనుకుంటున్నాను. దాంతోపాటు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇతనికి టచ్‌లో ఉన్నారు. పర్టికులర్‌గా ఈయన కొన్ని నియోజకవర్గాలని టార్గెట్ చేస్తూ ఉదయగిరి ఫైల్స్, అనంతపురం ఫైల్స్ అని కొంతమంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ వీడియోలు చేశాడు. గుర్తుందా? సో, అలా టార్గెట్ చేసిన తర్వాత ఆ ఎమ్మెల్యేలు ఇతనికి లైన్‌లోకి వెళ్ళి లేదా వాళ్ళ ప్రత్యర్థులు ఇతనికి లైన్‌లోకి వచ్చి కొంత ఫండ్ ఇచ్చి వీడియోలు చేయించారు అనేది కూడా ఆ నియోజకవర్గాల నుంచి మనకు వచ్చిన సమాచారం. సో, ఇలా ఇతను పొలిటీషియన్స్ దగ్గర నుంచి కొంత ఫండ్ సేకరించాడు. అండ్ తన భావజాలం కనెక్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కొంత ఫండ్ సేకరించాడు. ఆర్థికంగా కొంత నిలదొక్కుని సేఫ్ జోన్‌లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు తన అసలైన అజెండా హిందుత్వాన్ని వ్యతిరేకించడం, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం. సో, ఈ రెండిటిని వ్యతిరేకించే క్రమం నేను మళ్ళీ చెప్తున్నా. నాస్తికుడు అనే భావజాలం తప్పు కాదు. కానీ ఆయన వెళ్తున్న దారి తప్పు. ఆయన వాడిన పదాలు తప్పు. హిందుత్వాన్ని అంటే తన భావజాలాన్ని తను ప్రమోట్ చేయడం తప్పు కాదు కానీ ఎదుటి వాళ్ళ మనోభావాలు కించపరిచేలాగా, మతాల్ని దేవుళ్ళని కించపరిచేలాగా, పురాణ ఇతిహాసాలను దారుణంగా అపహాస్యం చేసేలాగా మాట్లాడడం తప్పు. ఇలా మాట్లాడే క్రమంలో సనాతన ధర్మాన్ని అవమానించి, హిందుత్వాన్ని అవమానించి, హిందూ మత దేవుళ్ళను విద్వేషించి, వాళ్ళని అవమానించి, వాళ్ళని హేళన చేసి, చివరికి నక్సలిజాన్ని ప్రోత్సహించేలా మాట్లాడి, నక్సలైట్లని కేంద్రం ఎన్కౌంటర్ చేసి చంపేస్తే వాళ్ళని తన స్టూడియోలో తను ప్రమోట్ చేసి, ప్రోత్సహించి, ప్రేరేపించి ఇవన్నీ చేసేసరికి ఎవరికైనా కాలకుండా ఉంటుందా? కాలింది. టైం కోసం చూశారు. అతని మీద కేసులు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ కేసులు పెట్టారు. పెట్టి అన్ని బెయిలబుల్ సెక్షన్లే. సర్లే దారిలోకి వస్తాడేమో అనుకున్నారు. దారిలోకి రాలా. 4 కేసులు పెట్టిన తర్వాత ఇంకా అదే హేళన, అదే వ్యంగ్యం, అదే మాట తీరు. సో, ఇతను మారలేదు. ఇతనిలో మార్పు రావాలి. 4 కేసులు పెట్టి పోన్లే బెయిలబుల్ సెక్షన్లు పెట్టినా సరే ఇతను భయపడట్లేదు, మారట్లేదు కదా, ఇతనికి ఏంటో చూపించాలని చెప్పి అప్పుడు జనసేన బ్యాక్ ఎండ్లో ఇతను చేసిన పాత వీడియోలన్నీ తీసి దాదాపుగా ఒక 900కు పైగా వీడియోలన్నీ తీసి ఇతను మాట్లాడిన పదాలు సెకండ్లు, నిమిషాలతో సహా నోట్ చేసుకొని అన్నింటినీ ఒక సేవ్ చేసి ఒక డ్రైవ్లో సేవ్ చేసుకొని అప్పుడు గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇంత కఠినమైన చట్టాలు పెట్టారనమాట. సో, దీని వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగింది. అంత ఆషామాషిగా ఇతని మీద కేసులు పెట్టలా. సరే ఫస్ట్ మారతాడేమోనంటే బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. ఇతను ఎప్పుడైతే మారకుండా ఇంకా కారులోంచి అలాగే మాట్లాడుతున్నాడో, నేను ప్రెస్ మీట్ పెడతాను అన్నీ చెప్తానని చెప్పాడో, లేదు ఇతన్ని ఇలా వదిలేస్తే కరెక్ట్ కాదు, ఇతని భావజాలం కరెక్ట్ కాదు, ఇతను మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకా అగ్రెసివ్గా తయారవుతాడు, ఇంకా దారుణంగా మాట్లాడతాడని చెప్పి సో బ్యాక్ ఎండ్లో ఇంత హార్డ్ వర్క్ చేసి కఠినమైన చట్టాలు పెట్టారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. సో ఇప్పుడు అతను బయటికి రావడం కూడా చాలా కష్టం. అంత ఈజీగా బెయిల్ రాదు. సో రేపు పొద్దున కస్టడీలోకి తీసుకుంటారు. ఆల్రెడీ గన్నవరం పోలీసులు అతన్ని 10 రోజులు కస్టడీ అడుగుతూ పిటిషన్ వేశారు. ఒకవేళ కస్టడీ ఇస్తే అతని తెర వెనుక ఉన్న నెట్వర్క్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ బయటకు వచ్చే పేరు నేను అనుకోవడం ప్రకాష్ రాజ్. ఎందుకంటే అతనికి డైలీ ఫోన్లో కాంటాక్ట్లో ఉంటారంట ఇద్దరు. కాబట్టి ఫస్ట్ బయటకు వచ్చే పేరు అది ఉండొచ్చు. ఆ తర్వాత ఇంకెవరెవరు బయటకు వస్తారు అనేది చూడాలి, తెలియాలి. థ్యాంక్ యూ.